సిస్టర్ విజయ గారికి అప్పగిస్తున్నాను. క్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వినిపిస్తుందండి? ఓకే అండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతకాలం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ అపారమైన గొప్పతోటి మమ్మల్ని కాపాడిన విధానానికై నీకు స్తోత్రాలు తండ్రి. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మమ్ములను నీ కుమారుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని పవిత్రపరిచిన విధానానికై నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యము ధ్యానించబోచుండగా తండ్రి చెప్పబోచున్న నాకు సమయోచిత జ్ఞానము, అలాగే వింటున్న వారికి వినగల చెవిని గ్రహించగల మనస్సును దయచేయండి. విత్తబడిన వాక్యం అపవాది వచ్చి ఎత్తుకొని పోకుండా ఆ వాక్యం మాలో నూరంతలు ఫలించులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థనడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గూగుల్ మీట్కి అటెండ్ అయిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలండి. నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించిన తాడేపల్లిగూడెం సంఘపు వారందరికీ కూడా నా వందనాలు. ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం లేదా బైబిల్లో నుండి మనం తెలుసుకోకపోయే జ్ఞానం విషయాలు ఏంటంటే, మీ అందరు చూసే ఉంటారు, యుద్ధాయుధములకు మించిన యుద్ధోపకరణములు. యుద్ధాయుధములకు మించిన యుద్ధోపకరణములు. ప్రియులారా, యుద్ధాయుధాలు అనగా మనం ఇది వాడుకగా చాలాసార్లు విన్నాం. యుద్ధాయుధాలు అంటే ఏంటి, ఆయుధాలు అంటే ఏంటి? యుద్ధంలో మనం శత్రువుని గెలవడానికి లేదా అవతల వాళ్ళని మనము శత్రువుని గెలవడానికి ఒక దేశాన్ని గెలవడానికి ఒక యుద్ధం గెలవడానికి ఉపయోగించేవే యుద్ధాయుధాలు. అంటే ఈ ఆయుధాలని సాధనాలు లేకపోతే వస్తువులు అని కూడా అంటారు. యుద్ధంలో వాడే వస్తువులు లేకపోతే యుద్ధ సాధనాలు అని కూడా అంటూ ఉంటారు. వాటిని యుద్ధ ఆయుధాలు అని అంటారు. ఈ యుద్ధాయుధాలు ఎక్కువ మనకు ఎక్కడ ఉపయోగపడతాయి అంటే యుద్ధం చేసేటప్పుడు మనకి ఉపయోగపడతా ఉంటాయి. అంతే కదండి. ఒక దేశం మీదకి మనం యుద్ధానికి వెళ్ళాలంటే మనకి ఏం అవసరం? ఆయుధాలు అనేవి అవసరం. లేదా ఒక శత్రువుని మనం గెలవాలి అని అంటే మనకేం అవసరం? ఆయుధం అనేది, అంటే ఒక సాధనం అనేది అవసరం. యుద్ధ ఆయుధం అనేది లేదా ఒక సాధనం అనేది ముఖ్యమైనది, అవసరమైనది. ప్రియులారా, ఈరోజు ఈ ఒక శత్రువుని గెలవటానికి యుద్ధాయుధాలు ఎంత ముఖ్యమైనవో అలాగే ఒక క్రైస్తవుడు కూడా యుద్ధం చేయవలసిన వాడై ఉన్నాడని, అతను కూడా యుద్ధంలో గెలవాలని, ఆ యుద్ధంలో గెలవాలంటే ఎటువంటి సాధనాలు వాడాలి, ఎటువంటి ఆయుధాలు వాడాలి అని ఈరోజు మనము బైబిల్లో నుండి నేర్చుకొనబోతున్నాం. ప్రియులారా, ఈ యుద్ధాలు అనేవి ఎక్కువ మనకి ఎక్కడ కనబడతాయి అంటే మనకి బైబిల్లో పాత నిబంధన కాలంలో ఎక్కువ యుద్ధాలు అనేవి కనపడతా ఉంటాయి. అంటే ఒక రాజ్యం మరొక రాజ్యం మీదకి యుద్ధం చేయడం కోసం వెళ్ళిద్ది. అంటే ఒక జనాంగం మరొక జనాంగం మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళటం, యుద్ధం చేసి వీళ్ళని గెలవడం, లేకపోతే వీళ్ళని ఒక జనం మరొక జనాంగాన్ని గెలవడం, అంటే ఒకళ్ళపైన ఒకళ్ళు గెలవడం. ఇలా యుద్ధాలు అనేవి మనం ఎక్కువగా బైబిల్లో ఎక్కడ చూస్తామంటే పాత నిబంధన కాలంలో, అంటే ఇశ్రాయేలీలకి అన్య జనాంగానికి జరిగే యుద్ధాలు ఎక్కువ మనం చూస్తూ ఉంటాము. ఈ యుద్ధాలు అనేవి ప్రియులారా, మరి ఇశ్రాయేలీలు కానియచ్చు లేకపోతే అన్యజనులైన వాళ్ళు కానియచ్చు, యుద్ధాలు చేసేటప్పుడు యుద్ధ సాధనాలు అనేవి, యుద్ధ ఆయుధాలు అనేవి వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటివి ఉండేవి. రకరకాలైన యుద్ధాయుధాలు అనేవి అప్పుడున్న జనుల మధ్య ఉండేవి. మరి ప్రాచీన కాలంలో కనుక మనం చూడగలిగితే, ప్రాచీన కాలంలో యుద్ధాయుధాలు ఎలా ఉండేవి అంటే ఈటెలు. అంటే ప్రాచీన కాలంలో యుద్ధాయుధాలు ఎలా ఉంటాయో నేను మీకు చెప్తున్నాను. ప్రాచీన కాలంలో యుద్ధాయుధాలు ఏంటి అంటే కత్తులు, గొడ్డళ్ళు, ఈటెలు, తర్వాత బాణాలు, తర్వాత సుత్తులు, ఇలాంటివి ప్రాచీన కాలంలో యుద్ధం గెలవడానికి ఇటువంటి సాధనాలు, ఇటువంటి ఆయుధాలు అనేవి వాడేవాళ్ళు. ఇవి ప్రాచీన యుద్ధాయుధాలు. ఇక ఆధునిక యుద్ధాయుధాలు కనుక మనం ఆలోచించగలిగితే, ప్రస్తుతం మనం ప్రపంచంలో ఎక్కువగా ఆధునికమైన యుద్ధ సాధనాలను మనం చూస్తూ ఉంటాం. అవే గన్నులు. ఎక్కువ మనం గన్నులు చూస్తూ ఉంటాము. తర్వాత బాంబులు, అణుబాంబులు, యుద్ధ నౌకలు, ఫిరంగులు, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ప్రాచీన కాలంలో వాడిన యుద్ధాయుధాలు కానియచ్చు. అంటే ప్రాచీన కాలంలో వాడిన యుద్ధాయుధాలు ఎటువంటివి? కత్తులు, గొడ్డళ్ళు, విల్లులు, బాణాలు, సుత్తులు, తర్వాత ఇంకోటి ఏంటి యుద్ధపు కత్తులు, ఖడ్గాలు.
ఇలాంటివన్నీ ఎప్పుడు ప్రాచీనంలో యుద్ధం చేయడానికి ఇటువంటి యుద్ధాయుధాలు వాడేవాళ్ళు. ఇక ఆధునిక కాలానికి కనుక వస్తే, అంటే ప్రస్తుత కాలం, మనం ఉంటున్న కాలం ఏంటి? ఆధునికమైన కాలం. ఈ ఆధునికమైన కాలంలో ఇప్పుడు వాడుతున్న యుద్ధాయుధాలు ఎలా ఉన్నాయి అంటే, తుపాకులు కానివ్వచ్చు, మనం చూసేవి రెగ్యులర్గా, అంటే ఎక్కువ మనం చూసేవి ఏంటివి? తుపాకులు కానివ్వచ్చు, ఫిరంగులు కానివ్వచ్చు, తర్వాత యుద్ధ నౌకలు, బాంబులు, అణుబాంబులు. ప్రస్తుతం ఇవేంటివి? ఆధునికమైన యుద్ధాయుధాలు. పిల్లరా, ఇవన్నీ కూడా, ఈ యుద్ధాలనేవి కూడా, ఈ యుద్ధ ఆయుధాలనేవి కూడా ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే, ఎప్పుడు వాడతారంటే, ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళినప్పుడు, లేదా ఒక దేశాల మధ్య వివాదాలు ఉన్నప్పుడే యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు జరిగేటప్పుడే ఈ యుద్ధాయుధాలు అనేవి వాడుతూ ఉంటారు. కానీ ప్రియులరా, మానవుని యొక్క జీవితానికి యుద్ధానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అంటే, బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు. అసలు మానవుని యొక్క జీవితానికి యుద్ధానికి ఏమన్నా సంబంధం ఉందా అని మనం కనుక ఆలోచించగలిగితే, ఒకసారి యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రిఫరెన్స్ చదవండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కదా. చాలండి. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు. అంటే భూమి మీద మనిషి యొక్క జీవితం ఎలాంటిదని దేవుడు పోల్చాడు అంటే, యుద్ధకాలంతో పోల్చాడు. అంటే మనిషి జీవితం అనేది దేనితో ముడిపడి ఉందంటే, యుద్ధముతో ముడిపడి ఉంది. భూమి మీద నరుల కాలము అంటే మనుషులు బ్రతికే బ్రతుకు, మనుషుల జీవితం ఎలాంటిది అన్నాడంటే యుద్ధకాలం అన్నాడు. యుద్ధకాలం అన్నాడంటే మరి క్రైస్తవులైన మనకి ప్రియులరా, దేవుడు బైబిల్లో రాయించాడు. మనుషుల కాలం ఎలాంటి కాలం అన్నాడు? యుద్ధకాలము అన్నాడు. మరి క్రైస్తవులైన మనకి ఏమన్నా యుద్ధం ఉందా? ఇప్పుడున్న ప్రస్తుత క్రైస్తవ సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైనా యుద్ధం చేస్తున్నారా అంటే, మనం ఎవరో యుద్ధం చేయట్లేదు. అవునండి, మనం ఎవరో యుద్ధం చేయట్లేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నరుల కాలం ఏమన్నాడు? యుద్ధకాలం అని అన్నాడు. యుద్ధకాలం అన్నాడంటే మనకేముందని అర్థం అవ్వాలి ఇక్కడ. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడికి, అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఏముంది అనేది మనకు అర్థం అవ్వాలంటే, యుద్ధం అనేది ఉందని అర్థం అవ్వాలి. ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ, ఎఫెసీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, మనం పోరాడుతున్నాము అని అంటున్నాడు. పోరాడుతున్నాడు అంటే ఏంటి? పోరాటం ఎవరు చేస్తారు ప్రియులరా? అసలు ఒక పోరాటం ఎవరు చేస్తారు? యుద్ధంలో ఉన్నవాడే కదా పోరాటం చేస్తాడు. యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, యుద్ధం చేసేవాడు ఏం చేస్తాడు? శత్రువుతోటి పోరాడుతూ ఉంటారు. ఇప్పుడు పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు? మనం పోరాడుతున్నాము అంటున్నాడు. అంటే మనం పోరాడుతున్నాము అనే అర్థం ఏంటంటే, మనకి ఏముందని అర్థం అవ్వాలి? యుద్ధం ఉందని మనకు అర్థం అవ్వాలి. అంటే నరుల కాలం యుద్ధకాలము కాదా అని దేవుడు అన్నాడు అంటే, మనకి యుద్ధం ఉంది. ఈ యుద్ధంలో మనం ఏం చేయాలి? పోరాడాలి. మనము పోరాటం చేయాలి. అంటే మనిషికి, క్రైస్తవుడికి యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో క్రైస్తవుడు ఏం చేయాలి? పోరాడాలి. అలాగే పౌలు గారు ఏం చేస్తున్నారు? పోరాడుచున్నాము అని కూడా చెబుతున్నాడు. సరే, పోరాటం ఉంది, యుద్ధం అనేది ఉంది. కానీ ఇక్కడ పౌలు గారు ఒక మాటను అన్నాడు. ఏమని? ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ. ఇదేంటండి? ఒక యుద్ధం ఉందనుకోండి, యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది? మన కంటికి కనిపించే శత్రువుతోటి మనం యుద్ధం చేస్తాము. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెబుతున్నారు? శరీరులతో కాదు అని అన్నాడంటే ఏంటి? మన కంటికి కనిపించే శత్రువులతోటి మనము యుద్ధము చెయ్యము. అంటే మన కంటికి కనిపించే శత్రువుతో కాదు మనకు యుద్ధం ఉంది. అంటే మనం చేసే యుద్ధము
మన కంటికి కనిపించని శత్రువుతోటి చేస్తాము, మనం పోరాడాలి. కానీ ఎలా పోరాడాలి? శరీరులతో కాదని చెబుతున్నాడు. ఒక యుద్ధం మనిషి ఎప్పుడు చేస్తాడు? ఒక శత్రువు అయినా సరే, ఒక దేశాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళినప్పుడైనా సరే ఏం చేస్తాడు? కంటికి కనిపించే ప్రత్యర్థితోటి పోరాడతాడు. కంటికి ఎదురుగా కనిపించే అంటే శరీరంతో ఉన్న వాళ్ళతోటి పోరాడతాడు యుద్ధంలో ఉన్నవాడు. మరి మనము పౌలు గారు మీకు పోరాటం ఉందని చెప్పాడు, మీకు యుద్ధం ఉందని కూడా చెప్పాడు. కానీ మనకి ఎవరితో యుద్ధం అని చెబుతున్నాడు? శరీరులతో కాదంట. ప్రియులరా, మనకి యుద్ధం ఉంది, కానీ అది మనం చేసే యుద్ధం ఎవరితో కాదని చెబుతున్నాడంటే శరీరులతో కాదు. అంటే మన కంటికి కనిపించి ఆకారం కలిగిన వాళ్ళతో కాదు మనం యుద్ధం చేసేది అని పౌలు గారు చెబుతున్నారు. కంటికి కనిపించే వాళ్ళతో అయితే మనం యుద్ధం చేయగలము, కానీ కంటికి కనిపించని వాళ్ళతో మనం ఎలా యుద్ధం చేస్తాం ప్రియులరా? అసలు ముందు ఇప్పుడు మనం యుద్ధం చెయ్యాలి అంటే మనకు ఎవరు కనిపించాలి? శత్రువు అనేవాడు కనిపించాలి. కానీ మరి మన కంటికి కనిపించని వాళ్ళతోటి మనం ఎలా యుద్ధం చేయగలము? ఒకసారి ఆలోచించండి. చెప్పబడే ప్రతి మాట కూడా మనము, బైబిల్లో రాయబడిన ప్రతి మాట మనము క్షుణ్ణంగా ఆలోచించగలగాలి. ఒకసారి మన కంటికి కనిపించిన శత్రువు ఎవరు అనే విషయాన్ని మనం తర్వాత ఆలోచిద్దాము. ఇప్పుడు మనకు కంటికి కనిపించని పాత నిబంధన కాలంలో శత్రువులతో యుద్ధం చేయటానికి కొంతమంది రాజులు ఏం చేసేవాళ్ళు అంటే అనేకమైన యుద్ధాయుధాలని తయారు చేసుకునేవాళ్ళు. ఆ యుద్ధాయుధాలని దాచడానికి ఆయుధశాలలను కూడా కట్టించుకునేవాళ్ళు. వాటిని బురుజులు అని అంటారు. ఒకసారి మనము దినవృత్తాంతంలో రాసిన 2వ గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం చూడండి. దినవృత్తాంతములో 2వ గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం నుండి ఒకసారి చూడండి. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వడిసెలను చేయించెను. తర్వాత 15వ వచనం కూడా చదవండి. మరియు అతడు అంబులనేమి, పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. ఇక్కడ రాజైన ఉజ్జియా, ఈ ఉజ్జియాని అజరియా అని కూడా అంటారండి. రాజుల 2వ గ్రంథంలో ఇతన్ని అజరియా అని ప్రస్తావించబడింది. ఉజ్జియా అన్న అజరియా అన్న ఒకళ్ళే. ఈ ఉజ్జియా ఎవరంటే యూదారాజు. ఈ యూదారాజు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న సైన్యానికి, తన దగ్గర ఉన్న యుద్ధం చేయడానికి ఉన్న యుద్ధ సైన్యానికి ఏం చేశాడంటే యుద్ధ ఆయుధాలను తయారు చేయించాడు. యుద్ధ ఆయుధాలను తయారు చేయించి వాటిని దాచడానికి ఏం కట్టించాడంటే బురుజులలో ఉంచాడు. అంటే వాటిని దాచడానికి ఉంచే ఆ ప్రదేశాన్ని బురుజులు అని అంటారు. వాటిని ఆయుధశాలలని కూడా అంటారు. ఇక్కడ ఏమేమి యుద్ధాయుధాలు అతను తయారు చేయించాడంటే డాళ్లను చేయించాడు, ఈటెలను చేయించాడు, శిరస్త్రాణములను చేయించాడు, అలాగే కవచములను చేయించాడు, విల్లులను చేయించాడు, వడిసెలను కూడా చేయించాడు. తర్వాత అంబులు. వీళ్ళరా ఇటువంటి అంటే ఇవి రకరకాలైన యుద్ధ ఆయుధాలు అనమాట. అప్పటి పాత నిబంధన కాలంలో యుద్ధం చేయడానికి ఈ ఆయుధాలు అనేవి వాడేవాళ్ళు. ఏంటివి? డాళ్ళు. ఈ డాళ్ళు ఎలా పనిచేస్తాయి అంటే ఈ డాలు అంటే వీటి పనితీరు ఏంటి అని అంటే ఈ డాలు ఎలా ఉపయోగపడింది అంటే ఒక షీల్డ్ లాగా ఉపయోగపడింది. ఒక షీల్డ్ అంటారు. ఒక షీల్డ్ లాగా ఉపయోగపడి ఎదుటివారు ఖడ్గాన్ని మన మీదకి ఎత్తినప్పుడు తప్పించుకోవడానికి ఒక రక్షణ కవచం లాంటిదే ఈ డాలు. అంటే వెడల్పాటి ఆకారంలో ఉండి చేతితో పట్టుకొని ఎదుటివారు
ఖడ్గముతోటి మనల్ని దాడి చేసినప్పుడు దాని నుండి తప్పించుకోవటానికి, అంటే బాణాలను అడ్డుకోవడానికి ఉపయోగపడేదే ఈ డాలు అనమాట. ఇక ఆ తర్వాత ఈటె. ఈ ఈటె ఎలా ఉండిద్ది అంటే ఒక కర్ర ఆకారంలో ఉండిద్ది. ఈ ఈటె ఎలా ఉండిద్ది అంటే ఒక కర్ర ఆకారంలో ఉండి చివరి మొన ఎలా ఉండిద్దంటే షార్ప్గా ఉండిద్ది, అంటే పదునుగా ఉండిద్ది. అది ఆ కర్ర విసిరివేయంగానే షార్ప్గా ఉన్నాయి, అది వెళ్ళి ఎదుటివారి శత్రువుకి గుచ్చుకునేలాగా ఉండిద్ది. ఇది ఈటె. ఆ తర్వాత శిరస్త్రాణము, అంటే శిరస్త్రాణము అనగా అర్థం ఏంటంటే హెల్మెట్, అంటే ఈ తలకి కవచం, ఈ తలని కాపాడటానికి ఉపయోగించే హెల్మెట్ లాంటిది. మీరు ఒకసారి ప్రాచీన కాలంలో యుద్ధాలు చేసేవాళ్ళు ఎటువంటి డ్రెస్సింగ్ కలిగి ఉన్నారో కనుక, ఎవరు మ్యూట్లో పెట్టుకోండి ఒకసారి, అరుణ గారు మ్యూట్లో పెట్టుకుంటారా? అంటే ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తుందండి. అయితే శిరస్త్రాణం అనగా ఏంటంటే, శిరస్త్రాణం అనగా హెల్మెట్, అంటే తలకి ధరించే ఒక హెల్మెట్, అంటే తలని కాపాడే ఒక యుద్ధ ఆయుధం అనమాట, లేదా ఒక కవచం. ఆ తర్వాత కవచాలు కూడా చేయించాడు. కవచాలు అంటే ఏంటి? మన బాడీకి, మన శరీరానికి ధరించుకునేవే ఈ కవచాలు. ఈ కవచాలు ఎలా ఉపయోగపడతాయి అంటే మన శరీరంలోకి ఎటువంటి గాయాలు తొందరగా తగలకుండా కాపాడడం కోసం ఈ కవచాలు అనేవి ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఏంటి? విల్లులు, అంటే బాణాలు, విల్లులు, తర్వాత అంబులు. ఇవేంటంటే విల్లు వేస్తారు కదండి, ఇవి. అంటే విల్లులు అంటే ఏంటి? యుద్ధాల్లో ఉపయోగించేవి విల్లులు, తర్వాత బాణాలు, అంబులు, ఇవన్నీ కూడా ప్రాచీన కాలంలో వాడే యుద్ధ ఆయుధాలు అనమాట. రాజైన ఉజ్జయ ఎటువంటివి యుద్ధాయుధాలు తయారు చేయించి తన ఆయుధశాలలో పెట్టాడంటే డాళ్లను పెట్టాడు, ఈటెలను పెట్టాడు, శిరస్త్రాణములను పెట్టాడు, కవచాలను పెట్టాడు, విల్లులను పెట్టాడు, అలాగే వడిసెలలు కూడా పెట్టాడు, ఆ తర్వాత అంబులు కూడా పెట్టాడు. ఇవన్నీ దాచడానికి ఆయుధశాలలు కూడా పెట్టాడు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడిన యుద్ధ ఆయుధాలన్నీ కూడా ఎవరిని గెలవటానికి అంటే కంటికి కనిపించే శత్రువుని, కంటికి కనిపించే విరోధిని గెలవటానికి ఉపయోగించే యుద్ధ ఆయుధాలు. కానీ ప్రియులన, క్రైస్తవుడైన మనకి యుద్ధం ఉంది, కానీ మన శత్రువు కంటికి కనిపిస్తాడా అంటే పౌలు గారు ఏం చెప్పాడు? మనం యుద్ధం చేసేది శరీర సంబంధులతో కాదని చెప్పాడు. మరి మనకున్న శత్రువు ఎవరు? మనకున్న యుద్ధం ఏంటి? ఇప్పుడు మనం యుద్ధం చెయ్యాలి అంటే మనకు ఎవరు తెలియాలి? శత్రువు ఎవరో తెలియాలి. ఇప్పుడు ఒక దేశం ఉందనుకోండి, మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నారనుకోండి, దేశం పేరు తెలియకుండానే వెళ్తారా? ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళాలో ఉంటారో, అక్కడ ఎటువంటి వాళ్ళు ఉంటారో తెలుసుకుంటారు, అక్కడ ఎవరితో యుద్ధం చేయాలో తెలుసుకుంటారు. అలాగే మనము కూడా యుద్ధము చెయ్యాలి అంటే, మనము కూడా పోరాటం చెయ్యాలి అంటే ముందు మన విరోధి ఎవరో తెలుసుకోవాలి. ఇంతకు మన విరోధి ఎవరో చూద్దాం ఒకసారి, మన శత్రువు ఎవరో చూద్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మీ విరోధి అయిన అపవాది అంటే మన విరోధి, మన శత్రువు ఎవరు అంటే అపవాది. మన విరోధి ఎవరంటే అపవాది. ప్రియులరా, మనకున్న ఏకైక శత్రువు, మనుషులకు ఉన్న ఏకైక శత్రువు ఎవరంటే కేవలం అపవాది, అదే సాతాను. అంతేగాని మనుషులు ఎప్పుడూ శత్రువులు కాదు. ఈ విషయం మనుషులకి తెలియక మనకు అసలైన విరోధి ఉన్నాడన్న విషయం మర్చిపోయి పక్కనున్న దేశపు వాళ్ళని శత్రువులుగా చూస్తూ ఉంటారు, పక్కనున్న మనిషిని శత్రువుగా చూస్తూ ఉంటారు, ఎవరైనా వ్యక్తితో పడకపోతే అతన్ని శత్రువుగా చూస్తూ ఉంటారు. కానీ ప్రియులరా, మనిషికి ఉన్న ఏకైక శత్రువు ఎవరంటే కేవలం అపవాది మాత్రమే. మనకి మనుషులకు ఎప్పుడు శత్రువులు కాదు, మనుషులకు మనుషులు ఎప్పుడు శత్రువులుగా కూడా చూడకూడదు మనం.
ఎవరి మీద మనస్పర్ధలు ఉన్నప్పుడు అతని సహనంతో క్షమించి లేకపోతే ప్రేమతో అతన్ని క్షమించాలనే దేవుడు చెప్పాడు. కానీ అతని మీద పగబెట్టుకొని ఎదుటి వ్యక్తిని మనం శత్రువుగా చూడాలని దేవుడు ఎక్కడ మనకి చెప్పలేదు. కానీ మనకి ఒక శత్రువు ఉన్నాడు, మనకు ఒక విరోధి ఉన్నాడు. ఆ విరోధి ఎవరంటే అపవాది. ఇప్పుడు ఈ అపవాది మన కంటికి కనిపిస్తాడా? కనిపించడు. అందుకని పౌలు గారు చెప్పాడు ఏమని, మనం పోరాడేది ఎవరితో? శరీరులతో కాదు అని అన్నాడు. మరి అపవాది మనకు కనిపిస్తాడంటే కనిపించడు. కనిపించని వాడితోటి మరి మనం ఎలా యుద్ధం చేయాలి ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇందాక మనం చూసినట్టు మరి రాజైన ఉజ్జియా ఏం చేశాడు? కంటికి కనిపించే శత్రువుల కోసం ఎన్నో యుద్ధాయుధాలు తయారు చేయించాడు. తన సైన్యానికి ఎన్నో యుద్ధాయుధాలు తయారు చేయించి ఆయుధశాలల్లో పెట్టాడు, బురుజులు కట్టించి వాటిల్లో కూడా పెట్టుకున్నాడు. ఆ యుద్ధాయుధాలన్నీ దేనికి ఉపయోగపడేవి? మన కంటికి కనిపించే శత్రువుని గెలవటానికి ఉపయోగపడేవి ఆ యుద్ధాయుధాలు. కానీ క్రైస్తవులైన మనకి లేదా మనిషికి ఎవరు శత్రువు అని దేవుడు చెప్పాడు? అపవాది అని శత్రువు చెప్పాడు. అపవాదే మన విరోధని దేవుడు చెప్పాడు. మరి అపవాది మన కంటికి కనిపిస్తాడా? మన కంటికి కనిపించడు. మరి కనిపించని శత్రువుతోటి మనం ఎలా యుద్ధం చెయ్యాలి ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. మరి మన కంటికి కనిపించని శత్రువుతోటి, అదే అపవాదితోటి మనం ఎలా యుద్ధం చెయ్యాలి అంటే మనం చెయ్యాలి. అంటే దేవుడు మన కంటికి కనిపించని అపవాదితోటి యుద్ధం చెయ్యటానికి మనకంటూ కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. శత్రువు ఎవరో చెప్పిన దేవుడే ఆ శత్రువుని ఎలా గెలవాలో కూడా దేవుడు మనకి బైబిల్లో రాయించి ఉంచాడు ప్రియులారా. ఒకసారి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఏమని చెప్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చాలండి. ఇందాక పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఏమని చెప్పాడు? మనం పోరాడేది శరీరాలతో కాదు అన్నాడు. అంటే మన శత్రువు శరీర సంబంధి కాదు అన్నాడు. ఇక్కడ అదే పౌలు గారు కొరింథీయులకు చెబుతున్నాడు ఏమని? మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. అంటే మన శత్రువు ఎలాగైతే మన కంటికి కనిపించడో అలాగే మనం శత్రువుని గెలవటానికి ఉపయోగించే యుద్ధ ఆయుధాలు కూడా మన కంటికి కనిపించవు. అవి కూడా శరీర సంబంధమైనవి కావు. వాటినే యుద్ధోపకరణములు అంటారు. అంటే మన శత్రువు ఎలా అయితే శరీర సంబంధి కాడో వాణ్ణి గెలవటానికి ఉపయోగించే ఆ సాధనాలు కూడా శరీర సంబంధమైనవి కావు. వాటినే యుద్ధోపకరణములు అని అంటారు. ఇందుకు ఆ యుద్ధోపకరణములు ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు అపవాది ఎలాగైతే అదృశ్యుడో మన కంటికి కనిపించడో అలాగే మన యుద్ధోపకరణాలు కూడా కంటికి కనిపించవు. అంటే కంటికి కనిపించని శత్రువుతోటి, కంటికి కనిపించని యుద్ధోపకరణాలతోటి మనము యుద్ధం చేయాలి. మన శత్రువు, మన విరోధి అయిన అపవాది ఎలాగైతే మనకు కనిపించడో మన యుద్ధోపకరణాలు కూడా మనకు కనిపించవు. మరి కనిపించిన ఆ యుద్ధోపకరణాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అక్కడ ఆపండి. ఇక్కడ మనము
కంటికి కనిపించని విరోధి అయిన అపవాదిని గెలవటానికి మనం ఏమవ్వాలని చెబుతున్నాడు అంటే శక్తిమంతులు అవ్వాలని చెబుతున్నాడు. అలాగే మీరు వాడిని గెలవాలంటే ముందు నిలబడే వాళ్ళు అయి నిలబడాలని కూడా చెబుతున్నాడు. మీరు నిలబడాలి. అలాగే వాడిని గెలవటానికి ఎలా ఉండాలి అంటే శక్తిమంతులుగా కూడా ఉండాలి. నిలబడాలి, శక్తిమంతులుగా కూడా ఉండాలి. అలా శక్తిమంతులుగా ఉండాలి అంటే మీరు ఏం ధరించుకోవాలని చెబుతున్నాడంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అంటే మన విరోధి అయిన అపవాదిని గెలవటానికి, వాడితో యుద్ధాన్ని గెలవటానికి మనం ఏం ధరించాలి? యుద్ధోపకరణములు ధరించాలి. ఆ యుద్ధోపకరణాలు ఏంటంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనము ధరించాలి. ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటి అంటే దేవుడు ఇచ్చిన ఆ యుద్ధోపకరణాలు ఏంటో ఒకసారి మనము 14వ వచనం చూడండి. నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అని మైమరువు తొడుగుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసుని జోడు తోడుగుకొని నిలువబడుడి. సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. తర్వాత ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. 17వ వచనం కూడా చదవండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలండి, చాలు. ఇక్కడ పిల్లరా, ఇందాక మనము ఉజ్జియా సందర్భాన్ని చూసినప్పుడు ఇటువంటి ఆయుధాలే అతను చేయించి ఉంచాడు. అవునా? మనం చూసాం కదండి. అతను ఏమేమి యుద్ధాయుధాలు తయారు చేయించి ఉంచాడు తన ఆయుధశాలలో? డాళ్ళని, ఈటెలని, శిరస్త్రాణములని, కవచాలని, విల్లులని, అంబులని ఇవన్నీ తయారు చేయించి తన యుద్ధశాలలో పెట్టుకున్నాడు. అవన్నీ ఏంటి? కేవలం మన కంటికి కనిపించే శత్రువుని గెలవటానికి ఉపయోగపడే యుద్ధాయుధాలు. కానీ మన విరోధి అయిన అపవాదిని గెలవటానికి దేవుడిచ్చిన యుద్ధోపకరణాలు ఇక్కడ దేవుడు చెప్పాడు. ఏమేంటి అంటే అవి సత్యమును దట్టి, మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతి అను ఏం తొడుక్కోమన్నాడు? మైమరువు తొడుక్కోమన్నాడు. పాదములకు ఏం తొడుక్కోమన్నాడు? సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడి. ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణాయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని అన్నాడు. ఇక్కడ సత్యము అనే దట్టిని కట్టుకోమన్నాడు. అంటే దట్టి అనేది ఎక్కడ కడతారంటే నడుముకు కట్టుకుంటారు. నడుముకి అంటే యుద్ధానికి వెళ్ళేవాడు నడుముకి ఎలా అయితే ఒక కవచాన్ని ధరించుకుంటాడో అలాగే మనల్ని కూడా దేవుడు ఏం ధరించుకోమని చెబుతున్నాడంటే సత్యాన్ని ధరించుకోమంటున్నాడు. ఆ తర్వాత ఏం చెబుతున్నాడు? నీతి అనే మైమరువుని తొడుగుకోండి అంటున్నాడు. మైమరువు అనగా అర్థం ఏంటంటే ఛాతీ కవచం. అంటే ఈ ఛాతీ భాగాన్ని కాపాడేదాన్నే ఏమంటారు? మైమరువు అంటారు. యుద్ధానికి వెళ్ళేవాడు మైమరువు తొడుగుకుంటాడు. దేనికి? ఈ ఛాతీ భాగాన్ని కాపాడుకోవటానికి. అలాగే దేవుడు మనల్ని ఎటువంటి మైమరువు తొడుగుకోమంటున్నాడంటే నీతి అనే ఒక మైమరువుని తొడుగుకోమంటున్నాడు. అలాగే కాళ్ళకి ఎటువంటివి ధరించుకోమని దేవుడు చెబుతున్నాడు అంటే సువార్త వలనైన సమాధానమును సిద్ధ మనస్సుని కాళ్ళకి మీరు ధరించుకోవాలని చెబుతున్నాడు. ఆ తర్వాత చేతితో ఒక ఆయుధాన్ని పట్టుకోమంటున్నాడు. ఏమని? డాలు. ఆ డాలు ఏంటంటే విశ్వాసం. ఇందాక ఒక శత్రువుతో యుద్ధం చేయడానికి మనుషులు ఏం పట్టుకుంటారు? డాళ్ళు పట్టుకుంటారని మనం చూసాం. ఈ డాలు ఎందుకు ఉపయోగపడిద్ది అంటే ఎదురుగా వచ్చే బాణాలను అడ్డుకోవడానికి మనిషి డాలును పట్టుకొని దానితో తనను తాను రక్షించుకుంటాడు. అలాగే
ఈ యుద్ధోపకరణాల్లో విశ్వాసం అనే డాలు మనల్ని పట్టుకోమంటున్నాడు. అంటే దుష్టుడు వేసే అగ్ని బాణాలని మనము ఎదుర్కోవటానికి విశ్వాసం అనే డాలు పట్టుకోమంటున్నాడు. అలాగే యుద్ధానికి వెళ్ళిన వాడికి ఖడ్గం ఎంత అవసరమో అలాగే మనకి కూడా ఒక ఖడ్గం అనేది అవసరం. అదే ఏంటంటే వాక్యం అనే ఖడ్గం. అదే ఏంటంటే వాక్యము అనే ఖడ్గాన్ని చేత పట్టుకోమన్నాడు. ఖడ్గాన్ని చేత పట్టుకొని వీటన్నిటితో పాటుగా శిరస్త్రాణము అని అన్నారు కదా. శిరస్త్రాణము అనగా మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, తలను కాపాడేది కదా, హెల్మెట్. శిరస్త్రాణము అనగా అర్థం ఏంటంటే హెల్మెట్, అంటే తలను కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. అంటే మనల్ని ఎటువంటి శిరస్త్రాణం ధరించుకోమని చెప్పాడు? రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనల్ని ధరించుకోమని దేవుడు చెప్పాడు. ఇవన్నీ కూడా ఏంటంటే యుద్ధోపకరణములు. పిల్లరా, మన కంటికి కనిపించని శత్రువుని, అదృశ్యుడైన ఆ శత్రువుని గెలవటానికి మనము ధరించుకోవలసిన యుద్ధోపకరణములు ఏంటంటే ఇవే. ఏంటంటే సత్యము, ఆ తర్వాత నీతి, తర్వాత సిద్ధ మనస్సు, సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోళ్ళు అనగా ఏంటంటే చెప్పులు, అంటే కాళ్ళకు ధరించేవి. తర్వాత విశ్వాసం అనే డాలు, తర్వాత వాక్యం అనే ఖడ్గము, రక్షణ అనే శిరస్త్రాణం. ఒక యుద్ధానికి వెళ్ళినోడు ఇవన్నీ కూడా ధరించుకొని యుద్ధానికి వెళ్తాడు, అంతే కదండి. ఒక యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేస్తాడు? తలను కాపాడుకోవటానికి శిరస్త్రాణాన్ని పెట్టుకుంటాడు. తర్వాత తన ఛాతి భాగాన్ని కాపాడుకోవటానికి మైమరువును తొడుగుకుంటాడు. తర్వాత తన చేతిలో డాలును పట్టుకుంటాడు ఎదుట శత్రువు వేసే బాణాలను ఎదిరించడానికి. తర్వాత కాళ్ళకి ఇనుము లాంటి పాదరక్షలు ధరిస్తాడు ఒక యుద్ధానికి వెళ్ళేవాడు. అవన్నీ కూడా తన ఎదురుగా ఉన్న శత్రువుని గెలవటానికి తొడుగుకున్నాయి. కానీ ప్రియులారా, మన కంటికి కనిపించని శత్రువుని గెలవటానికి, మన కంటికి కనిపించిన అదృశ్యుడైన అపవాదిని గెలవటానికి మనము ధరించవలసిన యుద్ధోపకరణాలు కూడా ఏంటంటే ఇవి అదృశ్యమైనవి, మన కంటికి కనిపించనివి. ఈ అదృశ్యమైన యుద్ధోపకరణములే మనము ధరించుకుంటే మనం ఎలా యుద్ధంలో గెలుస్తామని దేవుడు చెప్పాడు అంటే, మీరు అపవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీరు యుద్ధ నుండి పారిపోవునని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఎలా మనం ఈ యుద్ధంలో గెలవాలి అంటే ఈ యుద్ధోపకరణాలని ధరించుకొని నిత్యము మన భక్తిలో ఎదిగేటప్పుడు ఈ యుద్ధోపకరణాలని నిత్యము మనము ధరించుకొని ఉండాలి. సత్యాన్ని పట్టుకొని నీతితో బ్రతుకుతూ సిద్ధ మనసుతో సువార్త వైపు మన అడుగులు వేసుకుంటూ విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఎదుర్కొంటూ రక్షణలో మనము కొనసాగాలి. అలాగే మన చేతితో ఏం పట్టుకోవాలంటే వాక్యము అనే ఖడ్గాన్ని పట్టుకొని అపవాది యొక్క అనుచరుల్ని ఎదిరించాలి. అలాగే అపవాది పుట్టించే ప్రతి దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనలు కూడా మనం ఎదిరించి యుద్ధంలో గెలవాలి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి యుద్ధం ఉంది. ఆ యుద్ధాన్ని గెలవాలి అంటే క్రైస్తవులమైన మనము ఆ యుద్ధాన్ని గెలవాలంటే ధరించవలసినవి ఏంటంటే యుద్ధ ఆయుధాలు కాదు, యుద్ధోపకరణములు. మన కంటికి కనిపించిన శత్రువుని గెలవాలంటే మనకు కావాల్సినవి ఏంటంటే యుద్ధ ఆయుధాలు కాదండి, యుద్ధోపకరణములు. యుద్ధాయుధాలను మించినవే దేవుడిచ్చినవి మనకి యుద్ధోపకరణములు. దుష్టుడు కలిగించే ప్రతి అగ్ని బాణాన్ని మనము వాక్యముతో ఎదిరించాలి, విశ్వాసంతో ఎదిరించాలి. మన భక్తి జీవితంలో మనకు కలిగే ప్రతి శోధనని మనం ఎలా ఎదుర్కోవాలి అంటే ఈ యుద్ధోపకరణములు ధరించుకొని యుద్ధోపకరణములు మనము మన శరీరం మొత్తం అమర్చుకొని ఏం చేయాలంటే యుద్ధంలో గెలవాలి. ప్రియులను ప్రతి ఒక్కళ్ళకి ఏముంది? యుద్ధం ఉందని దేవుడు చెప్పాడు. ప్రతి ఒక్కళ్ళకి యుద్ధం ఉన్నప్పుడు మరి ఆ యుద్ధాన్ని గెలవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం ధరించాలి? యుద్ధోపకరణములను ధరించాలి. యుద్ధ ఆయుధాలముల కంటే మించినవి ఈ యుద్ధోపకరణములు. ఈ యుద్ధోపకరణములు అనేవి మన భక్తి జీవితంలో మనం ఎదగడానికి ఉపయోగపడేవి. ఈ యుద్ధోపకరణములు అనేవి ప్రతి ఒక్కడు కూడా అపవాది కలిగించే ప్రతి ఆలోచనని ఎదిరించాలి. అపవాదితో యుద్ధం చేయటం అంటే మన కంటికి కనిపించడు అపవాది, కానీ వాడు పుట్టించే ఆలోచనే అపవాది. అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన ఏంటంటే అపవాది అంటే ఏంటి? మనము చూసినట్టుగా పెద్ద సర్ప ఆకారంలో ఉండి, అంటే అవి మన కళ్ళకు కనిపించే ఒక పెద్ద రూపాలు, సర్ప రూపంలో ఉండటం కానివచ్చు, లేకపోతే పెద్ద డ్రాగన్ రూపంలో ఉండటం కానివచ్చు. ఇవన్నీ మనకు కంటికి కనిపించే రూపాలు. కానీ నిజానికి అపవాది అంటే ఏంటి? అది ఒక ఆలోచన, అంటే దేవునికి విరోధమైన ఆలోచన.
దేవునికి విరోధమైన ప్రతి ఆలోచన ఏంటంటే అపవాది. అంటే ఆ ప్రతి ఆలోచనని మనం ఎలా ఎదుర్కోవాలి, దేవునికి విరోధమైన ఆ ప్రతి ఆలోచనని ఎలా గెలవాలి అంటే ఈ యుద్ధోపకరణములను ధరించుకొని మనము గెలవాలి. అపవాది కలిగించే అంటే దుష్టుడు కలిగించే ప్రతి వ్యర్థమైన ఆలోచనని మనము యుద్ధోపకరణములతోటి ఏం చేయాలి, పడగొట్టాలి. అంటే మన భక్తి జీవితంలో వాడు కలిగించే ప్రతి శోధనని గెలవటానికి ఈ యుద్ధోపకరణములు ధరించుకోవాలి. అలాగే అపవాది యొక్క అనుచరులతో పోరాడటానికి కూడా మనము ఈ యుద్ధోపకరణములను ధరించుకోవాలి. అపవాది యొక్క అనుచరులు అంటే ఎవరు? ప్రస్తుతం మనందరం చూస్తున్నాం కదా, బైబిల్ని తప్పంటున్నారు, యేసుక్రీస్తు వారిని తప్పంటున్నారు, అసలు దేవుడే లేడు అని అంటున్నారు, క్రైస్తవ్యం ఒక మతం అని అంటున్నారు. వీళ్ళంతా కూడా ఏంటి? అపవాది యొక్క అనుచరులు. ఈ అపవాది యొక్క అనుచరులను కూడా మనం ఎదిరించాలి అంటే ఈ యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలి ప్రియులారా. ఇటువంటి శత్రువులను గెలవటానికి మనకి యుద్ధాయుధాలు ఎటువంటివి మనకు పనిచేయవు. కేవలం మనం యుద్ధోపకరణములను ఉపయోగించుకొని మాత్రమే ఈ శత్రువులను మనము గెలవగలము. అపవాది కలిగించే ప్రతి ఆలోచనని మనం గెలవాలి అంటే ఈ యుద్ధోపకరణాన్ని మనము ధరించుకోవాలి. దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనని మనము పడద్రోయాలి. అంటే అపవాదికి ఒకసారి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. మా యుద్ధోపకరణ శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఈ యుద్ధోపకరణాలు ఎంత బలమైనవి అంటే పెద్ద పెద్ద దుర్గాలనే పడద్రోయ జాలినంత బలం కలిగినవి. దుర్గాలు అనగా అర్థం ఏంటంటే పెద్ద పెద్ద కోటలు. అర్థమైందండి? దుర్గాలు అనగా అర్థం ఏంటంటే పెద్ద పెద్ద కోటలు. అంటే పెద్ద పెద్ద కోటలు అనగా అర్థం ఏంటి? ఇక్కడ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను, అంటే దేవుడు కనబడకుండా అపవాది ఎటువంటి అయితే మనుషుల కళ్ళకి పెద్ద పెద్ద దుర్గాలను కట్టేసింది. అంటే దేవుడు కనిపించకుండా, దేవుని యొక్క ఆలోచనే మనుషులకు లేకుండా ఈ అపవాది ఏం చేసిందంటే పెద్ద పెద్ద దుర్గాలనే కట్టేసింది. ఇప్పుడు నేనున్నానండి, మనం ఉన్నాము, మన కంటికి ఎదురుగా గోడ ఉందనుకోండి, అవతల ఏముందో మనకు కనిపించిద్దా? మనకు కనిపించదు. మన దుర్గాలు అనగా అర్థం ఏంటంటే పెద్ద పెద్ద కోటలు లాంటివి. అంటే అవతల ఏముందో మనకు కనపడకుండా చేసేవే దుర్గాలు అంటారు. ఇప్పుడు ఈ అపవాది ఏం చేసింది అంటే మనుషులకి దేవుని యొక్క మహిమని, క్రీస్తు యొక్క మహిమని కనపడకుండా పెద్ద పెద్ద దుర్గాలను కట్టేసింది. అంటే మనుషులకి దేవుని యొక్క ప్రేమ తెలియకుండా, దేవుని యొక్క సహనాన్ని తెలియనీయకుండా, క్రీస్తు యొక్క ప్రేమని, క్రీస్తు యొక్క త్యాగాన్ని ఈ లోకానికి తెలియనీయకుండా ఏం చేసింది? పెద్ద పెద్ద దుర్గాలను కట్టేసింది. ఆ దుర్గాలు ఏంటివి? ఈ లోకాశలు, ఈ లోకంలో ఉన్న వైభవాలను చూపించి ఏం చేసింది? మనుషుల యొక్క మనసులకి, మనుషుల యొక్క కళ్ళకి పెద్ద పెద్ద దుర్గాలను కట్టేసింది. ఇప్పుడు మనము ఆ దుర్గాలను ఏం చెయ్యాలి? పడద్రోయాలి. ఆ దుర్గాలను పడద్రోయాలి, వాటిని పడగొట్టేయాలి. వాటిని పడగొట్టేయాలి అంటే మనం ఏం చేయాలి? యుద్ధోపకరణములను ధరించుకోవాలి. ఈ యుద్ధోపకరణాలు ఎలాంటివి అంటే శక్తి కలిగినవి. ఎంత శక్తి కలిగినవి అంటే పెద్ద పెద్ద దుర్గాలను కూడా పడద్రోయగలిగినంత శక్తి కలగి. ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, దేవుడిచ్చిన యుద్ధోపకరణాలకి ఎంత శక్తి ఉందంటే అపవాది వేసిన వలలని అంటే పడద్రోయగలిగినంత శక్తి కలిగినవే ఈ యుద్ధోపకరణములు. ప్రియులారా, మనందరము కూడా ఈ యుద్ధోపకరణములను ధరించుకొని దేవునికి ఏవైతే ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎదిరించుకొని ముందుకెళ్ళాలి. అపవాది కలిగించే ప్రతి ఆలోచనని మనము ఈ యుద్ధోపకరణంతో జయించాలి. అపవాది యొక్క అనుచరులను కూడా మనం ఎలా జయించాలి అంటే ఈ యుద్ధోపకరణములను ఉపయోగించే జయించాలి. అలాగే దేవుని యొక్క మహిమని మనము ఎదుటి వారికి చూపించాలి అంటే కూడా ఈ యుద్ధోపకరణములను ధరించుకొని అపవాది ఎటువంటి పెద్ద పెద్ద కోటలను, ఎటువంటి పెద్ద పెద్ద దుర్గాలను కట్టిందో వాటిని మనము పడద్రోయాలి. యుద్ధాయుధాలకు మించినవి యుద్ధోపకరణములు ప్రియులారా.
చివరిగా మనం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని మనం ఏం చేయాలంటే ఎదిరించాలి అపవాదిని. కాబట్టి మీరు ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండండి. అంటే ప్రతి మనిషి ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండి ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం అంటే ఏంటి? అపవాది కలిగించే ప్రతి ఆలోచనని, వ్యర్థమైన ప్రతి ఆలోచనని మనం ఏం చేయాలంటే ఎదిరించాలి. అలా ఎదిరిస్తే ఏమైందంటే అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. అంటే అపవాది మన దగ్గర నుండి ఏమవుతాడు? పారిపోతాడు అని అన్నాడు. అపవాది మన కంటికి కనిపిస్తాడా అంటే కనిపించడు. అపవాది అనగా అర్థం ఏంటి? వ్యర్థమైన ప్రతి ఆలోచనే అపవాది. ఎప్పుడైతే మనము దేవునికి వ్యతిరేకమైన, దేవునికి విరోధమైన ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని ఈ యుద్ధోపకరణములతోటి, అంటే వాక్యాన్ని మన మనసులో పెట్టుకొని వాక్యముతోటి ఎప్పుడైతే మనం మన ఆలోచనని, దేవునికి విరోధమైన ఆలోచనని అణిచివేస్తామో, దాన్ని మనం తీసేస్తామో, అప్పుడు ఏమైద్ది? అపవాది మన దగ్గర నుండి పారిపోతాడు. అంటే తర్వాత దానికి సంబంధించిన ఆలోచన అనేది కూడా మనకి రాదు అని అర్థం. అంటే అపవాది కలిగించే ప్రతి దురాలోచన మనకి రాదు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవను. అంటే దేవునికి లోబడి ఉండి దేవునికి విరోధంగా వచ్చిన ప్రతి ఆలోచనని మనము ఎదిరిస్తే తరువాత తప్పు చేయాలన్న ఆలోచన మనకి రాదు ప్రియులారా. తర్వాత మనము ప్రతి మనిషి, చాలామంది మనుషులు ఏం చేస్తూ ఉంటారు? ఊరుకూరుకునే తప్పుల్లో పడిపోతూ ఉంటారు, ఊరుకూరుకునే దురాలోచనలో పడిపోతూ ఉంటారు. మనం అంతే కదండి, నిజంగానే మనము దురాలోచనలు ఎక్కువ పడిపోతూ ఉంటాం. దేవునికి విరోధమైన ఆలోచనలు మనం ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎందుకు? మనకు ఆలోచన వచ్చిన ప్రతిసారి మనం ఏం చేస్తామంటే దాన్ని కంటిన్యూ చేస్తాం. కానీ మనం ఎప్పుడైతే ఆ ఆలోచనని ఎదిరిస్తామో, ఇది దేవునికి విరోధంగా ఉంది, అసలు ఇది దేవునికి అనుకూలమైన పని కాదు, అనుకూలమైన ఆలోచన కాదు అని మనం ఎప్పుడైతే దాన్ని ఎదిరిస్తామో, ఆ ఆలోచనని మానుకుంటామో, అప్పుడే అపవాది మన దగ్గరకు రాకుండా ఉంటాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు? బైబిల్ తీస్తారు చదవడానికి. చాలామంది, మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెబుతున్నాను. బైబిల్ చదవాలి అని బైబిల్ తీస్తారు. బైబిల్ తీయంగానే ఏమొచ్చిద్ది? నిద్ర వచ్చింది. నిద్ర వచ్చిందంటే ఏంది? అపవాది వచ్చినట్టే. అప్పుడు నువ్వేం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం అంటే అర్థం ఏంటి? నువ్వు నిద్రను ఎదిరించాలి. నిద్ర వస్తుంది కదా అని బైబిల్ తీయంగానే నిద్ర వస్తుంది కదా అని అంతే ముందు పడిపోయావు అనుకో, ఏమైద్ది? తర్వాత నువ్వు బైబిల్ చదవాలి అన్నా కూడా నీకేమైద్ది? ఇక ఇంట్రెస్ట్ రాదు. తర్వాత నువ్వు బైబిల్ చదవాలన్నా కూడా మళ్ళీ అదే ఆలోచన వచ్చింది, మళ్ళీ అదే నిద్ర వచ్చింది. అలా కాకుండా బైబిల్ చదవాలని తీసినప్పుడు, నీకు నిద్ర వచ్చినప్పుడు ఒక్కసారి ఆ నిద్రని పోగొట్టుకోవడం కోసం నువ్వు రకరకాల ప్రయత్నాలు చేయాలి. అంటే కళ్ళు కడుక్కోవడము, లేకపోతే నిద్ర రాకుండా ఉండడం కోసం ఒక చాక్లెట్ నోట్లో వేసుకోవడం, ఇలా చేసి ఆ నిద్రని ఎదిరించి నువ్వు ముందుకు కొనసాగి బైబిల్లో చదివేవనుకో, ఇక తర్వాత నీకు నిద్ర రాదు. చాలామంది చెప్తారండి, బైబిల్ చదవడానికి తీయంగానే నిద్ర వచ్చిద్దండి అని చెబుతున్నారు. తీయంగానే నిద్ర వస్తుందంటే అక్కడ ఏమొస్తుంది? అపవాది నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు ఆ అపవాదిని నువ్వేం చేయాలి? ఈ యుద్ధోపకరణాలు ధరించుకున్నావు కాబట్టి ఏం చేయాలి? ఆ ఆలోచనని, ఆ నిద్రని ఎదిరించాలి. అలా ఎప్పుడైతే నువ్వు ఎదిరిస్తావో ఆ తర్వాత మరలా నీకు ఆ ఆలోచన రాదు, మరలా అపవాది నీ దగ్గరకు రాదు. ఇలా నిత్యము మన భక్తి జీవితంలో దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనని మనం ఎదిరించాలి. దేవునికి విరోధమైన అనుచరులను కూడా మనం ఎదిరించాలి. అలా ఎదిరించాలి అంటే మనకి ఉపయోగపడేవి ఏంటంటే యుద్ధోపకరణములు ప్రియులారా. కనుక యుద్ధాయుధములకు మించినవి ఏంటంటే యుద్ధోపకరణములు. అర్థమైందండి మీ అందరికీ? యుద్ధాయుధములను మించిన యుద్ధోపకరణములు అని మనం కనుక ఒకసారి యుద్ధాయుధాలు అంటే పాత నిబంధన కాలంలో చాలా రకరకాలైన యుద్ధాయుధాలు ఉన్నాయి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే
యుద్ధాలు అనేవి లేవు. పాత నిబంధన కాలంలో యుద్ధాలు ఉన్నాయి కాబట్టి ఒక జనాంగం మరొక జనాంగాన్ని గెలవటానికి అప్పట్లో యుద్ధాయుధాలు అనేవి ఉన్నవి. కానీ ఇప్పుడు కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఎటువంటి యుద్ధాలు అనేవి లేవు. మనకంటూ శత్రువులు ఎవరు లేరు. కేవలం మనకుంది శత్రువు ఒకళ్ళు, అది ఎవరంటే అపవాది, వాడే సాతాను. వాణ్ణి గెలవటానికి దేవుడు మనకిచ్చినవి ఏంటంటే యుద్ధోపకరణములు. ఈ యుద్ధోపకరణములను ధరించి మనము అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం అంటే అనగా అర్థం ఏంటంటే అపవాది కలిగించే ప్రతి దుష్టమైన ఆలోచనని, దేవునికి విరోధమైన ప్రతి ఆలోచనని మనము ఎదిరించి దేవుని మహిమని కనబడకుండా ఎటువంటి పెద్ద పెద్ద దుర్గాలైతే కట్టిందో వాటిని కూడా మనము పడద్రోయాలి. అవే మనకి దేవుడిచ్చిన యుద్ధోపకరణములు. కాబట్టి నేను చెప్పిన ఈ పాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే ఆసక్తితో విన్న మీ అందరికీ కూడా నా వందనాలండి. సిస్టర్ వందనాలు. ఎంతో చక్కగా మనకి అపవాదిని ఎదిరించడానికి మనకి ఏమైతే